కరెంటు తయారీ మన ఇళ్ళకి చేర్చడానికి అయ్యేటటువంటి ఖర్చు 100 రూపాయలు అవుతుందంటే దాంట్లో 80 రూపాయలు పెట్టి 80 రూపాయలే ఇప్పుడు ప్రభుత్వం శాంక్షన్ చేసిందంటే మనమేమనుకుంటాం, సంబరం చేసుకుంటాం, మిగతాది ప్రభుత్వం భరిస్తుందని. కానీ ఏం జరిగింది? అది ఆయా సదరు డిస్కంలు అప్పు చేసి నడిపినాయి. ఆ అప్పుని ఇమ్మీడియట్గా కాకుండా నిదానంగా ఏం చేశారు? ఇప్పుడు కరెంటు బిల్లుల్లో ఓ 10,000 బిల్లు అయిందంటే అందులో 2,000 ఇట్లాగా పాత బకాయిలను వసూలు చేస్తున్నారు. అంటే చివరికి కరెంటు యూనిట్ ఒక్కొక్కరికి 15 రూపాయలు అయిపోతుంది అనమాట. అట్లాంటి పరిస్థితి ఉంది ఇప్పుడు. అట్లాంటిదే డిస్కంల లోటు 14,683 కోట్ల రూపాయలు అని చెప్పి తాజాగా విద్యుత్ పంపిణీ సంస్థలు ప్రతిపాదించినాయి. అయితే దీంట్లో 14,683 కోట్ల రూపాయలు లోటట. అంటే టోటల్గా ఆర్థిక సంవత్సరానికి ఆదాయం రాబడికి మధ్య వ్యత్యాసం 14,628 కోట్లని డిస్కంలు అంచనా వేసినాయి. ఈ మేరకు ఆదాయ అవసరాలు ఏఆర్ఆర్ ప్రతిపాదిత టారిఫ్ ఎఫ్పిటి నివేదికలను ఆంధ్రప్రదేశ్ తూర్పు మధ్య దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలు గత నెల 30న ఏపీఆర్సీకి సమర్పించినాయి. ఆ ప్రతిపాదన ఏపీఆర్సీ తన వెబ్సైట్లో శుక్రవారం ప్రజలకు అందుబాటులో ఉంది. డిస్కంలు పేర్కొన్న లెక్క ప్రకారం వచ్చే ఏడాది మొత్తం 58,868 కోట్ల వ్యయమైతే టారిఫేతర ఆదాయం మొత్తాలను కలుపుకుని విద్యుత్ విక్రయం 44,185 కోట్ల ఆదాయం వస్తుందట. ఫలితంగా 14,683 కోట్ల లోటు ఉంటుంది. అదేవిధంగా 75,926 మిలియన్ యూనిట్ల విద్యుత్ విక్రయం జరుగుతుందని, ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25 కంటే 3.93% ఎక్కువని డిస్కమ్ నివేదికలు చెప్పినాయి. ఉచిత వ్యవసాయ విద్యుత్ వినియోగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 11,299 మిలియన్ యూనిట్ల కంటే 14.4% ఎక్కువగా 12,927 మిలియన్ యూనిట్ల వరకు ఉంటుందని అంచనా వేసినాయి. ప్రస్తుత టారిఫ్ ప్రకారం డిస్కంల ఆదాయం అంతరాన్ని తీర్చడానికి వచ్చే ఏడాది మొత్తం 14,683 కోట్ల సబ్సిడీ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆమోదించబడిన సబ్సిడీ 13,769 కోట్ల కంటే ఇది 6.6% పెరిగింది. విద్యుత్ కొనుగోలు వ్యయం యూనిట్కి ₹4.80 అవుతుందని నివేదికలో పొందుపరిచింది. ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ నష్టాలు 10.03%గా ప్రతిపాదించినాయి. విద్యుత్ సరఫరా సగటు వ్యయం యూనిట్కి ₹7.75గా పేర్కొంటే రాబడి మాత్రం యూనిట్కి ₹5.82 ఉంటుందని డిస్కంలు భావిస్తున్నాయి. డిస్కంలు ఇచ్చిన ప్రతిపాదన మీద ఏపీఆర్సీ బహిరంగ విచారణ నిర్వహించి టారిఫ్ ప్రకటిస్తుంది. కొత్త టారిఫ్ ప్రకారం విద్యుత్ ఛార్జీలు వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమలుకి వస్తాయి. అంటే ఇప్పుడు మనకేమో 2.5 కరెంట్ వస్తుందంట, ₹2.49 వస్తే అది తప్పు అంటున్నారు. ఫైనల్గా ఇక్కడ ₹4.80 కొంటున్నామని చెప్తున్నారు. టోటల్గా సగటును లెక్కేస్తే ₹7.75 అంటున్నారు. అంటే ఈ లెక్కన మనకి ఎంత బాధుడు ఉంటుంది? ఒకళ్ళకి 2.5 కరెంట్ ఇచ్చాం, ఇంకోళ్ళకి 3.5 కరెంట్ ఇచ్చామంటే ఆ పైన ఉన్నటువంటి వాళ్ళ దగ్గర మిగతాది బాధేస్తున్నారు. అసలు సమస్య కట్టేవాడిని పిసికి చంపేస్తున్నారు, కట్టనటువంటి వాడిని మాత్రం తగ్గించి వాళ్ళకి డిస్కౌంట్ ఇస్తున్నారు. సమస్యల మధ్యతరగతి నెత్తిన దారుణమైనటువంటి దెబ్బ పడుతోంది. ఈ లోట్లని పూడ్చడానికి మళ్ళీ బాధలు ఉంటుంటాయి.